కాకినాడ జిల్లా పిఠాపురం నియోజకవర్గం ఉప్పాడలో ఏర్పాటు చేసిన సమావేశంలో కేంద్ర మంత్రి పురుషోత్తం రూపాల పాల్గొన్నారు. సాగర్ పరిక్రమ కార్యక్రమంలో పాల్గొన్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ కాకినాడ బీచ్ నుంచి ఉప్పాడ వరకు పరిశీలించారని అన్నారు. నేను కేంద్ర మంత్రిగా కేంద్ర ప్రభుత్వం దృష్టిలో పెట్టి హార్బర్ పనులు పూర్తి చేసేలా కృషి చేస్తారని హామీ ఇచ్చారు. ఉదయం నుంచి మా కోసం ఎదురు చూసినందుకు ఉప్పాడ గ్రామ ప్రజలకు కృతజ్ఞత తెలిపారు. రాజకీయ పరంగా కేంద్రం మహిళలకు 50% రిజర్వేషన్ కల్పించాలని, అందుకే మహిళలు సగం మంది ఇక్కడ ఉన్నారని చమత్కరించారు. కాకినాడ ఎంపీ వంగ గీతా విశ్వనాథ్ మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం సాగర్ పరిశ్రమ కార్యక్రమంలో భాగంగా మత్స్యకార కుటుంబాలకు భరోసా కోత నివారణకు ఏర్పాటు చేయడం, మత్స్యకారులకు ఎటువంటి నష్టం జరగకుండా తీసుకునే చర్యలు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కృషి చేస్తున్నాయన్నారు. ఈ సందర్భంగా ఉప్పాడ తీర ప్రాంతాన్ని బృందం పరిశీలించారు. ఈ కార్యక్రమంలో కేంద్ర సహాయ మంత్రి డాక్టర్ మురుగన్, పిఠాపురం ఎమ్మెల్యే పెండెం దొరబాబు పాల్గొన్నారు. అదేవిధంగా సహాయ మంత్రి గారు ఇంచుమించుగా మన అరెస్ట్వేల్ జిల్లాలో 2 రోజులు మన కాకినాడ జిల్లా కాకినాడ పార్లమెంట్ లో నిన్నంతా కాకినాడ కోర్ట్ ఏరియా అంతా కూడా పరిశీలించి అక్కడ పరిస్థితులు గమనించడం, అక్కడ సమస్యలు తెలుసుకోవడం, సమావేశాలు ఏర్పాటు చేయడం. అలాగే ఉదయం కూడా మరి వారితో ఈ ఉప్పాడ ఫిషింగ్ హార్బర్ కి సంబంధించి వచ్చేటప్పుడు కూడా మన యొక్క ఎరోజన్ ఏ విధంగా అవుతుంది, ఉప్పాడ నుంచి కోనపాపేట వరకు సాగర్ తీరుని ఏ విధంగా కొట్టుకుని వెళ్ళిపోతుంది, మత్స్యకార గ్రామాలు, మత్స్యకార గృహాలు అన్ని కూడా సముద్రంలో కలిసిపోతా ఉన్నాయి. కాబట్టి దీనికి కూడా ఆల్రెడీ మనం ప్రాజెక్ట్ సమర్పించాం, ఎన్కోర్ ప్రాజెక్ట్ కూడా. అలాగే రాష్ట్ర ప్రభుత్వం నుంచి స్థానిక శాసనసభ ఇవన్నీ కూడా తొందరలో మరి అమల్లోకి వచ్చేలా చేయడానికి మంత్రుల యొక్క విజిట్ ఉపయోగపడుతుంది. సాగర్ పరిక్రమ అనేది మంచి కార్యక్రమం. ఎందుకంటే ఎవరు కార్యక్రమం చేస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అంటే ప్రజాప్రతినిధుల చుట్టూ అధికారుల చుట్టూ పెట్టడం కాదు, ప్రజాప్రతినిధులు ప్రజల సమస్య దగ్గరికి వెళ్ళి సమస్యలు తెలుసుకోవాలని ప్రోగ్రాం పెట్టడం జరిగింది. అదే విధంగా ఈ మత్స్యకార శాఖ మంత్రులందరూ కూడా సాగర పరిక్రమ కార్యక్రమంలో భాగంగా దేశవ్యాప్తంగా సాగర తీర ప్రాంతం అంతా తిరుగుతూ అక్కడుండే సమస్యలు తెలుసుకుంటూ, అక్కడుండే అభివృద్ధి కార్యక్రమాలు పర్యవేక్షిస్తూ, అక్కడుండే మత్స్యకారులకు సంబంధించిన లోన్స్ విషయంలో కానీ, వారికి ఇన్సూరెన్స్ విషయంలో కానీ, వాళ్ళ అభివృద్ధి విషయంలో కానీ అన్ని విషయాలు కూడా చర్చించడం జరుగుతుంది. ఎందుకంటే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చాలా కార్యక్రమాలు ఇస్తున్నారు. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎక్కడా లేనట్టుగా మరి మత్స్యకార భరోసా ఇవ్వడం, అదేవిధంగా డీజిల్ సబ్సిడీ ఇవ్వడం, అదేవిధంగా రేషన్ ఎప్పుడైతే వేట బంద్ అయిందో దేశవ్యాప్తంగా చూస్తే మాక్సిమం 4,000 నుంచి 5,000 కానీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 10,000 రూపాయలు, అందులో మెకరైజ్డ్ బోట్లు అయ్యే మాత్రమే ఎప్పటికీ కూడా 10,000 రూపాయలు ఇచ్చే ఒక ప్రాధాన్యత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారు చేయడం జరుగుతుంది. కాబట్టి ఈ విషయాలు ఇక్కడ ఉండే ప్రధానంగా కేంద్ర మంత్రులు వచ్చారు కాబట్టి మనకి ప్రధానమైన సమస్య ఏంటంటే బ్యాంకర్స్ తో కొన్ని విషయాలు చర్చించడం జరిగింది, డిపార్ట్మెంట్ తో కొన్ని విషయాలు చర్చించడం జరిగింది. కేంద్రంలోనే ఉన్న విషయం ఏంటంటే ఎన్కోర్ ప్రాజెక్ట్ అంటే సముద్ర తీర ప్రాంతం కోత ప్రాంతాన్ని నివారించే ప్రాజెక్టు ప్రైమ్ మినిస్టర్ ఆఫీస్ లో పెండింగ్ లో ఉంది. కాబట్టి ఆ ప్రాజెక్ట్ మీద ప్రత్యేకమైన శ్రద్ధ పెట్టి ఆ ప్రాజెక్ట్ కనుక వెంటనే శాంక్షన్ చేయించినట్లయితే సముద్ర తీర ప్రాంతం కోతకి గురి అవ్వకుండా ఉండడమే కాకుండా మత్స్యకారుల యొక్క భద్రత కూడా ఉంటుందని చెప్పి వారికి పిఠాపురం ఇన్ఛార్జిగా నూతనంగా వచ్చారు కదా మేడం, ఈ రోజు మొదలు పెట్టారు. దాంతో భాగంగా మీరు వైసీపీలోనే కొన్ని వర్గాలు ఉన్నాయి సార్, మేడం ఆ వర్గాలు ఏ విధంగా కలుపుకొని ముందుకెళ్తారు? కొంచెం గట్టిగా మేడం. నేను ఎంపీగా ఇక్కడికి రావడం జరిగింది. ఇన్ఛార్జ్ అనేది పార్టీ విషయం. అది ఇప్పుడు ప్రధానంగా మంత్రులు వచ్చారు, మేము ఎంపీగా రావడం జరిగింది. మా శాసనసభ సోదరులు మేమందరం కూడా ఇక్కడ మినిస్టర్ గారి ప్రోగ్రాంలో పాల్గొనడం. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్.